చెప్పని తీసుకున్నది పూర్తి కాదు. రేయ్, మమ్మల్ని కాదని ఎవడైనా పండ్లకు వస్తే ప్రాణాలుండవు. ఏంట్రా ఇదే పనులు ఆపేసి కూర్చున్నారేంటి? సత్య ఫైల్ మన మనుషులు వచ్చి మమ్మల్ని సాగుకొట్టారు బాబు. పాండు అన్నా లేడు. ఎందుకో? మీ వాడొచ్చి మా వాళ్ళని పనులు చేయదన్నారంట. ఆడేమో పనులు మాత్రం కూర్చున్నారు. మా డబ్బులు ఎవరుతారా? నువ్వు ఇచ్చారు. వస్తావనే మేము పనులు మానేసి కూర్చున్నాం. ఎవరికా? నాకు డబ్బులు ఇవ్వడం కోసం మీరు పనులు మాత్రం కూర్చోవాలి ఏంటి? ఇచ్చేసి మీ పనులు మీరు చేసుకోండి. ఏంద్రా ఇచ్చేది? బాయ్స్ అడుగు అన్నది. వదలవా? నా చొక్కా. రౌడీలు రా. ఇంక మీద ఒకటి ఇస్తే తీ పర్సా. చూడు. కాంట్రాక్టులు రాకపోతే మీరు చూసుకోండి. అంతేగాని పొట్టకూటి కోసం కూలీ చేసే మా జోలికి వచ్చారంటే మీకు పుట్టగతులు లేకుండా చేస్తాను. ఇది నా మాటగా మీ అన్నకి గోవింద్ 3000 తగ్గింది. ఆ విషయం ఇప్పుడే చెప్పేది. సరిపోద్దా? సరిపోయింది. ఓకే. నెక్స్ట్ సండే మన కాలేజ్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఓకే సార్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. ఫంక్షన్ కి సిద్ధార్థ్ ని చీఫ్ గెస్ట్ గా పిలిస్తే ఛానల్ అతని చేతిలో ఉంది కాబట్టి కాలేజ్ కి పబ్లిసిటీ వస్తుంది. వాట్ డు యు సే? కరెక్ట్ సార్. కరెక్ట్ అంటే సరిపోదు, అతన్ని నువ్వే పిలవాలి. హలో, కాల్ మీ ఆఫ్టర్ 5. మీరు ఏంటండి ఇది? బొమ్మ అనుకుని నేను లోపల. ఇది కాదండి. మరి మీ మూలంగా నేను ప్రాబ్లంలో పడ్డాను. నా మూలంగానా? చాలా పెద్ద ప్రాబ్లంలో. అసలు ప్రాబ్లం ఏంటండి? అది మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం వల్ల ప్రాబ్లంలో పడ్డాను. అరే మీరు చెప్పండి కదా, నేను చెప్పాను. అదే నేను చెప్పమంటే వెనక ముందు ఆలోచించి కూడా చెప్పేస్తారా? మీరు 10 మందితో చెప్పారు, ఆ 10 మంది 20 మందికి చెప్పారు, 20 మంది కాలేజ్ మొత్తం చెప్పేశారు. దత్తు సార్, లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు, గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడు తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలియదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడు ఏం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి. అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా, అవునండి, అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంతే. ఏం పీక్కుంటావు పీక్కు. అయ్యో బాబాయ్, ఏంట్రా ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా, తర్వాత పోడుగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను, సరేనా? థాంక్యూ సో మచ్. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా? అది మీ చేతిలోనే ఉంది. ఓకే, బై. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ,
ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోద్దమ్మా. వాట్? నీకు నేనున్నాను. ఇడియట్. స్టూడెంట్స్, ఈ రోజు నేను ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని అందరినీ కలిసే ఉద్దేశంతో వచ్చాను. అదేంటే? అది అండర్స్టాండింగ్ లే. ఓ Dear friends, fashion is a passion. Use it to promote our culture and tradition. Make our parents and country proud. All the best. Thank you. సిద్ధార్థ గారు, మా శ్వేతకు మీకు ఉన్న Relation, sorry, his personal. Sorry, it is sound post. Okay? Okay, do it. ఓకే సార్. మీరు ఇక్కడ ఏంటి? మీకు ఇది న్యాయంగా ఉందా? ఏంటండి? నేను మీ పర్సనల్. పర్సనల్ ఏంటండి? నేను మీ పర్సనల్ చెప్పారు కదా. కొంచెం నెమ్మదిగా అందరూ వింటున్నారు. కాలేజ్ లో అందరి ముందు లౌడ్ స్పీకర్ లో గట్టిగా చెప్పారు. ఇప్పుడు నేను అరిస్తే తప్ప? ఓకే ఓకే, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ప్లీజ్. ఓకే గైస్, ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ మీరు ఆలోచిస్తారు. ఓకే, ఇప్పుడు దొరికావురా. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. శ్వేత గారు, ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత, ముందు మ్యాటర్ తెలుసండి. మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళండి. శ్వేత గారు, ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్, సారీ పరిచయం. ఓకే ఓకే, అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో, నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో, అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో, నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్లో మార్పే ఉండదు. మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో, మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి ప్లీజ్. సిద్ధు, నువ్వేడే బాబు, ఏం చేస్తున్నావు ఇక్కడ? క్యాసెట్. ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్. తీసుకెళ్ళు. హ్యావ్ ఎ నైస్ టైం. నైస్ టైం సార్. సరే వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్ వెళ్ళండి. నైస్ టైం సార్. పడిపోతా ఉంటే ప్లీజ్. డోర్ వేస్తావేంటి? విషయం ఏంటో తెలియ వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళే తెలియదు. విషయం? ఏ విషయం? ప్రేమ విషయం. ప్రేమ విషయం అంటే? నేను అందంగా లేనా? అందం అంటే? చదువు లేదా? చదువు అంటే? పర్సనాలిటీ లేదా? పర్సనాలిటీ అంటే? వాట్ ఎల్స్? మరి ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. అయితే ఎస్ చెప్పొచ్చు కదా. ఎస్ అంటే? ఎస్ ఎస్ అంటే తెలీదా? వై ఈ శ్వేత ఎస్. ఏమొచ్చింది తాతయ్య? చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. రోజు రోజుకి ఈయన గొడవలకి అంతు లేకుండా పోతుంది. ఆయన కాపలా కాయలకు చేస్తాను. అంత బాధపడకపోతే కాపలా ఉండడానికి ఒక మనిషిని చూస్తే పోలా ఏంటి? ఓ గోర్ఖా వెనకాల తిప్పంటావా? అది కాదరా, మీ నాన్నకు ఒక ఆడతోడుని చూసావంటే అటు కాపులతో పాటు కాపలా కూడా చూసుకుంటుంది.
గోవిందరాజు గారు కాస్త సౌండ్ తగ్గించండి. నానా ఉప్మా రెడీరా. ఇక్కడి నుంచి నువ్వు ఇలా వంట వార్పు చేయాల్సిన అవసరం లేదు. వంట మనిషి ఏమైనా చూస్తున్నావా? ఇంటి మనిషిని తీసుకొద్దామని. ఇంటి మనిషా? అర్థమైంది రోయ్. ఎరా ఇంటి మనిషి అంటున్నావు, ఎప్పుడు చూసావు, ఎక్కడ చూసావు? అది మన ఇంటికి ఎప్పుడు తీసుకొస్తావు? నువ్వు చూసి ఓకే చేస్తే తను మన ఇంటికి వస్తుంది. అలాగే ఎప్పుడు వెళదాం? నువ్వు రెడీ అయితే ఇప్పుడు వెళదాం. ఎంతకంటే రెడీ ఏంట్రా? మరి ఎవరు రెడీ? రెడీయే సార్, కాకపోతే ఆ తెల్ల జుట్టు కొంచెం. అర్థమైందిరా, టెంకరం కొట్టి కలరింగ్ వేసేయాలంటావు. చూసుకో సంపేస్తాను. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను బాబాయ్, నువ్వే వచ్చేసావు. చూసావా ఆడు ఏర్పాటు అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. అసలు అప్పట్లో నూకలమ్మ మేడలో తాళి కట్టేంత వరకు తన మొహం ఎలా ఉంటుందో నాకు తెలిస్తే ఒట్టు. ఏమైనా కాలం మారిపోయింది బాబాయ్. అవునవును, మొత్తం మారిపోయింది. నువ్వు ఒక్కడో తప్ప. అదే మరి మాట్లాడితే నా మీద రుచి పడతావు. ముసలో ఏ కొద్ది నీకు చాదస్తాను అసలు. ఆపు, ఏం చూస్తున్నావు? వెళ్ళి కార్తీ వచ్చేస్తాం. త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాంలే బాబాయ్. చేసుకో. మనోడి శుభకార్యానికి మగాళ్ళం మనం వెళుతున్నాం. కొంచెం ఆడంగులు కూడా ఉంటే కళగా ఉంటదేమో కదా. కళగానే ఉంటుంది. మరి ఆడలేదు, మన చిన్ని ఉందిగా, మనం ఏం చెప్తా అంతా వచ్చేద్దే. చిన్న ఏ వాడు ఏమైనా అంటావా? చెప్పు తీసుకొడతాడు. అసలు వద్దు, మనం చాలా ఏంటి. పద పద తీసుకోండి. కతికితే అతకదంటారు కదా. ఇప్పుడు వద్దులేండి, తర్వాత తీసుకుందాం. మీరు తీసుకోండి. డైటింగ్ తెలుస్తోంది. మూర్తి గారు, మా గోవిందుని గురించి మీకేం తెలుసండి? వాడి గురించి చెప్పాలి అంటే ఒక్క రోజంతా చాలదు బాబాయ్. కానీ ఒక్క ముక్కలో చెప్పాలి అంటే వజ్రం. నా గురించి ఎందుకు, మనోడి గురించి చెప్పు. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. కొంచెం తేడాగా చూస్తున్నారేంటి? గోవిందరాజు గారు, మీరు బస్తీ వాసుల కోసం కుస్తీ కూడా పట్టారని పేపర్లో చదివాను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎందుకులేండి, అసలు మ్యాటర్కి వద్దాం. మా వాడు కష్టపడి పైకి వచ్చాడు, బుద్ధిమంతుడు, ఏ చెడు అలవాటు లేదు. ఆయన గురించి నాకెందుకండి, మీరు కదా నాకు ముఖ్యం. చెప్పండి, ఇంతకీ మీరు ఎక్కడ పని చేస్తుంటారు? తమకు నా మీద ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ అవుతున్నట్టుంది. మనం తీరిగా కూర్చొని తర్వాత మాట్లాడుకుందాం. వజ్జు వచ్చేస్తుంది, ముందు అమ్మాయిని పిలిపించండి. షూర్. ఏమే, అమ్మాయిని తీసుకురా. చాలా చక్కగా ఉంది. ఏం బాబాయ్? నీకు నచ్చింది కదా, అది చాలు. నానా నీకు ఓకే కదా? నాకు ఓకే ఏంట్రా, నీకు నచ్చడం ముఖ్యం కదా. చూసుకో. చూసేవాళ్ళ దేవుందిలే గోవింద్ గారు, చేసుకునే మీకు నచ్చాలి గాని. మూర్తి గారు, మీకు అర్థం కావట్లే. నేను తండ్రిని, వీడు నా కొడుకు. ఐ నో ఇట్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. నేను తండ్రిని, ఈ నా కొడుకు పెళ్లి కొడుకు. ఏవి కాదు, మీరే. గోవిందు, నువ్వు చెప్పైతే. నేను కొత్తగా చెప్పేది ఏమిట్రా? నువ్వే కదరా పెళ్లి కొడుకు. అల్లుడు గారు మంచి సౌండ్ పార్టీ లాగా ఉన్నారు. ఎందుకలా అరిచారు? ఆనందం పట్టలేక. ఏనన్నా అంతే కదా? అంతే. ఆనందం పట్టలేక నాకే జర్కిస్తారా? మీ లెక్కలు మీకుంటే నా లెక్కలు నాకు ఉంటాయి. ఉత్తినే కామెడీగా ఉంటదని అలా జర్కిచ్చా. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడాలి. అక్కర్లేదురా, అమ్మాయి నీకు నచ్చింది కదా, మిగతా విషయాలన్నీ మేము మాట్లాడతాం. కుదరదు, నేను మాట్లాడాల్సిందే. గోవిందు గారు, మాకు అలాంటి పట్టింపులేవి లేవండి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఊహించి లోపల బెడ్లు అవి కుర్చీలు అవి ఏర్పాటు చేశా. మీరు వెళ్ళండి. పావు గంట అయిపోతుందండి. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవాలి కదా. అంతేలేండి, టైం పడుతుంది. చింతాతయ్య, నాన్నేంటి ఇంకా రావట్లేదు? నేను అదే ఆలోచిస్తున్నాను. నేను కూడానండి. అరగంట దాటింది. ఎంతైనా ఆడపిల్ల తండ్రిని కదండి. నాకు ఇప్పుడిప్పుడే టెన్షన్ మొదలైంది. ఏం పర్లేదంటారా?
ప్రాణం లేదేమో ఒక్క పోహేస్తున్నా. కమానియా ఏమిటా ఇది? నానా ఏమైంది? పెళ్ళయింది కనబట్లా? చంపేశావు కదే ఎలక మీద ఏనుగులా పోతావు. ఇది కూర్చో. ఏమిటా ఇది? ఇద్దరు లోపలికి వెళ్ళి ముగ్గురు బయటకు వచ్చారు. వాడెవడు? వాడెక్కడి నుంచి ఊడిపడ్డాడు? దొడ్డు గుమ్మలోంచి. ఏమండి ఏం జరిగిందండి? నేను అదే అడుగుతున్నా. నోరు తెలందే. ఇతని పేరు బుజ్జి నాన్న. మన వీధి చివరి ఎస్టీడీ బూత్ లో పనిచేస్తున్నారు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఏమండి ఏం జరిగిందండి? నష్టపుదానా నీ కోసం బంగారం లాంటి సంబంధాన్ని తెస్తే ఆ ఎస్టీడీ బోండాగాని చేసుకుంటావా? నిన్ను ఆపోయే పెద్ద దబాయించావు గాని ప్రేమించే మొగుడు దొరకడం కన్నా ఆడపిల్లకి మంచి సంబంధం మరొకటి ఉండదు. అరే నీ కూతురు ఇష్టపడే కుర్రోని వీధి చివర పెట్టుకుని ఊరం చదువుతావు ఏంది? అసలు నీలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందండి? ఉండమ్మా, ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదు. నువ్వు పడుకో. కాబట్టి మీరు చేయాల్సిన పని నేను చేశాను. వాళ్ళని ఆశీర్వదిస్తే మీ పని కూడా అయిపోద్ది. అది కాదండి, ఇంకొక మాట మాడితే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఎరా గోవిందరాజులు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? పెళ్లి కూతురుతో ఒకసారి మాట్లాడొస్తానని లోపల తీసుకెళ్ళి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి తీసుకొస్తావా? ఎందుకు చేయరండి? స్త్రీ జనోద్ధారకుడు కదా అయినా మరో విరుసలిగం పంతులు అయిపోతావని. ఏంట్రా ఇందాక నుంచి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నారు. ఎడగొలగా ఉందా? పెళ్లి చూపులు నీకని చెప్పి మోసం చేసి నన్ను తీసుకెళ్లి ఆ పిల్ల ముందు కూర్చోబెడతారా? చెప్తే ఒప్పుకుంటావు. అబ్బాయి దానికి తెలిసి ఎంత బాధపడతాయి. చీటీలు చిన్న కదా నౌకాలకి ఏమే నౌకాలు నౌకాలు చూసావా? నీ కన్న కొడుకే నీకు సవితిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఓ కొడుకు వాడిని